పిల్లల్ని స్కూల్కి పంపించినా ట్యూషన్స్కి పంపించినా వాళ్ళు కొంచెం అల్లరి చేసినా లేదా కొత్తగా ఏమైనా మాటలు నేర్చుకున్నా కొంచెం ఏదైనా డిఫరెంట్గా బిహేవ్ చేసినా మనం టీచర్స్ మీదకి నెట్టేస్తూ ఉంటాం. పిల్లల్ని చూసుకోవడంలో మనం ఎంత రెస్పాన్సిబిలిటీ తీసుకుంటామో టీచర్స్ కూడా సేమ్ అంతే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారండి. వాళ్ళ స్టూడెంట్స్ ఎప్పుడు మంచి పొజిషన్లో ఉండాలి, మంచి మేనర్స్ రావాలి అని వాళ్ళు కూడా అనుకుంటారు. అయితే తప్పు ఎప్పుడు మన పిల్లలది కాదు, తప్పు ఎప్పుడు టీచర్స్ది కాదు, రెండు సైడ్లా ఉంటుంది. కాబట్టి మీరు టీచర్స్ని ఒకసారి అడగండి, ఏం జరిగిందో తెలుసుకున్న తర్వాతనే వాళ్ళని బ్లేమ్ చేస్తే మంచిదేమో అని నాకు అనిపించింది. ఎందుకు ఇదంతా చెప్తున్నాను అంటే మొన్న పేరెంట్ టీచర్ మీటింగ్కి వెళ్ళినప్పుడు వేరే పేరెంట్స్ని చూస్తూ కూర్చున్నాను అనమాట. అసలు ఏం జరిగింది ముందు తెలుసుకోవట్లేదండి. డైరెక్ట్గా టీచర్స్ని మీరు ఇలా నేర్పిస్తున్నారు, అలా అంటున్నారు, పిల్లల దగ్గర బ్యాడ్ వర్డ్స్ మాట్లాడుతుంటే ఏం అనట్లేదంట అని చెప్పేసి డైరెక్ట్గా టీచర్స్ని అనడం కరెక్ట్ కాదేమో అని నాకు అనిపించింది. ఈ విషయం గురించి ఒక్కసారి ఆలోచించండి. సో ఎప్పటిలాగానే మీకోసం రెడీ అయిపోయింది, మరి షోలోకి వెళ్ళిపోదామా? హలో అండ్ వెల్కమ్ టు మీకోసం, నేను మీ స్వప్న. ఈరోజు ఫస్ట్ మనం చేస్తుంది అఫ్ఘానీ చికెన్ శాండ్విచ్. దానికోసం మనకి మెయిల్ రాశారు నూమా. హలో ఆల్, మై నేమ్ ఈస్ నూమా, ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్. నేను మీకోసం షోని చూస్తూ ఉంటానండి. చూసిన రెసిపీస్ ట్రై చేశాను, చాలా బాగా వచ్చాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి రెగ్యులర్గా ఫాలో అవుతున్నందుకు. ఐ లవ్ శాండ్విచెస్ అండి. ఐ హ్యావ్ ట్రైడ్ మెనీ శాండ్విచెస్ టిల్ నౌ. నేను ఇంకా కొన్ని శాండ్విచెస్ ట్రై చేద్దాం అనుకుంటున్నారు. మీరు మీ షోలో అఫ్ఘానీ చికెన్ శాండ్విచ్ చేసి చూపిస్తారా ప్లీజ్ అని చెప్పేసి మనకి మెయిల్ రాశారు నూమా గారు. తప్పకుండా అఫ్ఘానీ చికెన్ శాండ్విచ్ ఈరోజు మనం తయారు చేద్దాం. కావాల్సిన పదార్థాలు పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం అఫ్ఘానీ చికెన్ శాండ్విచ్ చేస్తున్నాం. శాండ్విచ్ అంటే మనం బ్రెడ్తో చేస్తాం, కానీ ఈరోజు మనం కుబూస్తో చేస్తున్నాం అనమాట. డైరెక్ట్గా మనకి కుబూస్ దొరుకుతుంది, కానీ సేమ్ కావాలి అనుకుంటే మీరు ఇంగ్రీడియంట్స్ అన్ని సేమ్ పెట్టుకొని మీకు నచ్చిన బ్రెడ్తో కూడా తయారు చేసుకోవచ్చు. సో ఇక్కడ కావాల్సిన పదార్థాలు ఏమేమి ఉన్నాయో నేను చెప్తాను. బోన్లెస్ చికెన్, ఫ్రెష్ క్రీమ్, పెరుగు, లెట్యూస్, క్యారెట్, క్యాప్సికమ్, వెల్లుల్లి, బాదం, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, గ్రేట్ చేసుకున్న కుకుంబర్, ఇంకా నిమ్మరసం మనకి కావాలి. సో ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేద్దామంటే చికెన్ని మ్యారినేట్ చేస్తున్నాం. సింపుల్ మ్యారినేషన్. చికెన్కి సరిపడా ఉప్పు, నిమ్మరసం వేసేసి కలుపుకోవాలి. ఇందులో మనం కారం వేయం. అఫ్ఘానీ చికెన్ చేసిన, అఫ్ఘానీ చికెన్ బిర్యానీ చేసిన, ఇలా శాండ్విచెస్ చేసిన చాలా మైల్డ్గా ఉంటుందండి. అండ్ కలర్ కూడా మనకి వైట్ కలర్లో ఉంటుంది, కమ్మగా ఉంటుందన్నమాట. చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా ఎంజాయ్ చేయొచ్చు. అసలు కారమే ఉండదు, మసాలా చాలా తక్కువ. అలాగే ఇందులో కొంచెం మనం పెరుగు వేసుకుందాం. ఒక 2 టీ స్పూన్స్ పెరుగు అంతే. పెరుగుని చికెన్కి పట్టించేసి ఒక అరగంట గంట నానబెట్టుకుంటే బాగుంటుంది. దాన్ని మనం మ్యారినేట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకుందాం. ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో కొద్దిగా ఆయిల్, ప్యాన్ వేడెక్కే లోపల మనం ఒక చిన్న మసాలా తయారు చేసుకుందాం. ఒక మిక్సీ జార్ పెట్టుకొని ఇందులో గుప్పెడు బాదం, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, వీటిని మనం మిక్సీ పట్టుకోవాలి. చక్కగా ఫైన్ పౌడర్ చేసుకోవాలి. ఇలా పౌడర్ చేసుకున్న మసాలాని చికెన్తో పాటు కలిపేసుకోవాలి. సినమన్ పౌడర్ ఇంకా యాలకులు కాంబినేషన్లో చాలా బాగుంటుందన్నమాట. కొంచెం లైట్గా ఘాటు కోసం లవంగాలు వేసామన్నమాట. మరి లవంగాలు కూడా ఎక్కువ వేసుకున్నా బాగుండదు. ఇప్పుడు చికెన్కి మసాలా మంచిగా పట్టించేసి చికెన్ని ప్యాన్లో చక్కగా గ్రిల్ చేసుకోవాలి. చిన్న మంటలో మెల్లిగా గ్రిల్ చేసుకోవాలి. ఈ మసాలాలో మనం అల్లం వెల్లుల్లి ఏమీ వేయలేదు.
ఎందుకు అంటే మనం ఇప్పుడు గార్లిక్ యూస్ చేసి సింపుల్ సాస్ ఒకటి తయారు చేస్తున్నాం, అందుకే ఇందులో నేను అల్లం వెల్లుల్లి వేయలేదన్నమాట. పేస్ట్ చికెన్కి మంచిగా పట్టుకోవాలి. చికెన్ గ్రిల్ అయ్యే లోపల మనం గార్లిక్ సాస్ తయారు చేసుకుందాం. ఇక్కడ వెల్లుల్లిని ఒక గుప్పెడు వెల్లుల్లి తీసుకొని ఒక మగ్గులో వేస్తున్నాను. ఇందులో నూనె వేసుకోవాలి. మనం మయోనైస్ తయారు చేసుకుంటాం కదా, అలాగే వెల్లుల్లి ఆయిల్ వేసి చేసేదాన్ని తౌక్ అంటారనమాట. మంచిగా స్ప్రెడ్ చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. బట్ ఇందులో మ్యాజిక్ ఏంటంటే మనం ఇంత ఆయిల్ వేసామని అసలు తెలియదు. థిక్గా చూడడానికి మనకి ఎగ్జాక్ట్గా మైనస్ లానే ఉంటుంది అన్నమాట. టేస్ట్ కూడా మంచి గార్లిక్ ఫ్లేవర్తో బాగుంటుంది. ఇప్పుడు ఇందులో మనం సాల్ట్ వేసుకుందాం. ఎక్కువ వేయకూడదు, సాల్ట్ కొంచెమే వేయాలి. ముందే సాల్ట్ వేస్తే మనకి ఇంత ఈ క్రీమీ కన్సిస్టెన్సీ రాదు, చేసుకున్న తర్వాత వేయాలి. ఇప్పుడు చూడండి ఎంత బాగుందో. దీన్ని తౌక్ అంటారనమాట. మంచిగా స్ప్రెడ్ చేసుకోవచ్చు, మనం బ్రెడ్ మీద కూడా స్ప్రెడ్ చేసుకొని హ్యాపీగా తినడానికి బాగుంటుంది. సో ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ చికెన్ మంచి గ్రిల్ అయింది. చికెన్ని చాపింగ్ బోర్డ్ మీద తీసుకొని కొంచెం చల్లగా అయిన తర్వాత కట్ చేసుకుందాం. చికెన్ని మనం ఇలా పీసెస్గా కట్ చేసుకుందాం. ఆఫ్ఘనీ స్టైల్లో షవర్మా కూడా ఇలాగే చేస్తారనమాట. కాకపోతే షవర్మా బట్టి వేరే ఉంటుంది, మనం ఇంట్లో చేయలేం కాబట్టి ఇలా చేసుకుంటున్నాం. ఇప్పుడు కట్ చేసుకున్న చికెన్ని ఒక బౌల్లోకి వేసేసుకోండి. అందులో ఫ్రెష్ క్రీమ్ ఒక 2 లేదా 3 టేబుల్ స్పూన్లు వేసుకుంటే చాలా బాగుంటుంది. ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేస్తే ఇలా మిక్స్ చేసేసాం కదా. ఇప్పుడు మనం కుబూస్ తీసుకొని కట్ చేసుకుందాం. కుబూస్ని ఒక సైడ్కి ఇలా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత మనకి ఓపెన్ అయిపోతుంది, పాకెట్ లాగా అవుతుంది అన్నమాట. వీటిని ఫస్ట్ పాకెట్స్ చేసుకోండి. ఇలా పాకెట్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం తయారు చేసుకున్న తౌక్ ఉంది కదా, ఈ పాకెట్ చేసుకొని పాకెట్లో మంచిగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. మంచి గార్లిక్ ఆయిల్ వేసి తయారు చేసుకున్న తౌక్ని ఇందులో వేసేసి మంచిగా ఇలా స్ప్రెడ్ చేసుకోండి. ఫాస్ట్గా చాలా స్మూత్గా స్ప్రెడ్ అయిపోతుంది. మరీ ఎక్కువ వేసుకోకుండా కొంచెమే వేసుకోండి, ఎందుకంటే గార్లిక్ చాలా ఫ్లేవర్ ఉంటుంది కదా. మరీ ఎక్కువ ఘాటైనా కూడా టేస్ట్ అంత బాగుండదు. ఇప్పుడు ఎక్స్ట్రాగా ఉన్న ఈ పీస్ని లోపల పెట్టేసుకోండి ఇలా.
క్యాప్సికమ్, ఇక్కడ రెడ్ కలర్ క్యాప్సికమ్ ఉంది, కట్ చేద్దాం. అలాగే ఎల్లో క్యాప్సికమ్, ఇంకా ఇక్కడ లెట్యూస్ ఉన్నాయి. సో ఇప్పుడు మనకి ఫస్ట్ కొన్ని లెట్యూస్ తీసుకొని అలాగే రెడ్ క్యాప్సికమ్, క్యారెట్, ఇంకా కీరా, ఎల్లో క్యాప్సికమ్ ఒక 2. తర్వాత గ్రిల్ చేసుకున్న ఆఫ్ఘనీ చికెన్. ఇలా పెట్టేసుకొని సర్వ్ చేసుకోవడమే. చూడండి, నెక్స్ట్ కూడా అంతే. లెట్యూస్, క్యాప్సికమ్, క్యారెట్. వెజిటేబుల్స్ ఎక్కువగా ఉండాలి, బాగుంటుంది అప్పుడు. తర్వాత ఆఫ్ఘనీ గ్రిల్ చికెన్. మనం బయటకే పెట్టుకోవాలి, తినేటప్పుడు ఆటోమేటిక్గా లోపలికి వెళ్ళిపోతూనే ఉంటుంది, పట్టుకొని తింటాం కాబట్టి. సో ఇక్కడ పైన పెట్టేసుకుంటే సరిపోతుంది. లెట్యూస్, క్యాప్సికమ్ లాస్ట్ కాబట్టి మొత్తం పెట్టేస్తున్నా. అలాగే ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా ఇక్కడ ఉన్నాయి, వీటిని కూడా ఇందులో ఇస్తారనమాట మనకి. ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే మీ ఇష్టం, ఆప్షనల్. యాక్చువల్గా అయితే పొటాటోస్తోనే సర్వ్ చేస్తారు. ఆఫ్ఘనీ చికెన్ శాండ్విచ్ అయితే నేను చేసేసాను. ఒక్కసారి ఫైనల్ ప్లేట్లో నేను పెట్టేసుకుంటాను. ఈలోపు ఆఫ్ఘనీ చికెన్ శాండ్విచ్ తయారీ విధానం మరొకసారి చూస్తూ ఉండండి. ఆఫ్ఘనీ చికెన్ శాండ్విచ్ తయారీ విధానం: ముందుగా చికెన్ బ్రెస్ట్ పీసెస్లో ఉప్పు, నిమ్మరసం, పెరుగు వేసి మ్యారినేట్ చేసుకోవాలి. అలాగే ఒక మిక్సీ జార్లో బాదం, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు వేసి పౌడర్ చేసుకొని చికెన్ మ్యారినేషన్లో వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని వేడిగా ఉన్న ప్యాన్లో 2 వైపులా గ్రిల్ చేసి కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక మగ్గులో కొన్ని వెల్లుల్లి వేసి కొంచెం నూనె పోస్తూ బాగా బ్లెండ్ చేసుకుంటే తౌక్ రెడీ అవుతుంది. ఇప్పుడు గ్రిల్ అయిన చికెన్ పీసెస్ లో కాస్త ఫ్రెష్ క్రీమ్ కూడా కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత కుబూస్ ని కట్ చేసుకొని తౌక్ ని లైట్ గా అప్లై చేసుకొని లెట్యూస్, క్యాప్సికమ్, క్యారెట్, కీరా, ఆఫ్ఘనీ చికెన్ పీసెస్ కూడా పెట్టుకొని పొటాటో ఫ్రైస్ కూడా పెట్టుకుంటే ఎంతో టేస్టీ అయిన ఆఫ్ఘనీ చికెన్ శాండ్విచ్ రెడీ అవుతుంది. నెక్స్ట్ మనం పప్పుల జంతికలు తయారు చేస్తున్నాం. హలో మీకోసం టీమ్. హలో అండి, నా పేరు ప్రవీణ. మీరు అందరూ ఎలా ఉన్నారు? మేమందరం చాలా బాగున్నామండి. థ్యాంక్ యూ సో మచ్. రీసెంట్గా మా అత్తమ్మ పప్పులతో జంతికలు చేశారు. రకరకాల పప్పులు వేసి జంతికలు చేస్తే చాలా బాగా ఉంటుంది. రెసిపీ నేను మీకు పంపిస్తున్నాను, చేసి చూడండి, చాలా బాగుంటుంది అని చెప్పేసి మనకి ప్రవీణ గారు రెసిపీ పంపించారు. తప్పకుండా పప్పులు వేసుకొని మనం జంతికలు చేద్దాం. పప్పుల జంతికలు కావాల్సిన పదార్థాలు పెట్టుకుందాం.
ఇప్పుడు మనం పప్పుల జంతికలు చేస్తున్నాము. దానికోసం పెసరపప్పు, శనగపప్పు, మినప్పప్పుని చక్కగా బాయిల్ చేసి డ్రై చేసి పెట్టుకున్నాను. అంతేకాకుండా ఇంకా కావాల్సిన పదార్థాలు బియ్యం పిండి, 1 స్పూన్ మైదా పిండి, వెన్న, పసుపు, ఇంగువ, కారం, ఇంకా ఉప్పు మనకి కావాలి. సో ఫస్ట్ ఏం చేస్తాము అంటే ఆల్రెడీ మెత్తగా ఉడికించుకున్నాను పప్పుని, కానీ మిక్సీ జార్లో వేసి అస్సలు ఎక్కడ మనకి పప్పు తగలకుండా మొత్తం మిక్సీ పట్టేసుకుంటే చిన్నగా సన్నగా చేసుకున్నా కూడా మనకి మురుకులు సన్నగా వస్తాయన్నమాట. మేమేమో మా సైడు మురుకులు అంటాము, కొన్ని ప్లేసెస్లోనేమో జంతికలు అంటారు. ఏవైనా సరే అనుకోవచ్చు. పెసరపప్పు, శనగపప్పు, ఇంకా మినప్పప్పు. ఫస్ట్ ఒక్కసారి మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు నీళ్ళు వేసి పేస్ట్ చేసుకున్నాం. ఇలా పప్పుల్ని మంచిగా మిక్సీ పట్టేసుకోవాలి. శనగపప్పు, పెసరపప్పు, ఇంకా మినప్పప్పు. ఇందులో కారం, ఇంగువ, పసుపు, ఇంకా మనం తీసుకోబోయే పిండికి పప్పులకి సరిపడా ఉప్పు ఇందులో వేసేద్దాం. అలాగే కాస్త వెన్నపూస వేసి ఇదంతా మంచిగా మిక్స్ చేయాలి. ఇందులో జీలకర్ర పొడి అవి ఏం వేయట్లేదు నేను, పప్పుల ఫ్లేవర్ తెలవాలి అనేసి చక్కగా ఇదంతా ఫస్ట్ మనం మిక్స్ చేసుకోవాలి. ఇందులో బియ్యం పిండి వేసుకోవాలి. మూడు పప్పులు కలిసి మనకి 1 కప్పు ఉంటే బియ్యం పిండి మటుకి 2 కప్పులు ఉండాలి. మొత్తం బియ్యం పిండి వేసుకొని ఇందులో కొద్దిగా అంటే కొద్దిగానే మనం మైదా వేసుకుంటాం, 1 స్పూను, జస్ట్ మనకు అలా బైండింగ్ లాగా ఉండడం కోసం అంతే. ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్లు వేసి జంతికలకి మనం పిండి ఎలా తడుపుకుంటాం సాఫ్ట్గా అలా తడుపుకోవాలి. వేడి నీళ్ళు అవసరం లేదు, నార్మల్ రెగ్యులర్ వాటర్ వేసేసుకోవచ్చు. మామూలుగా జంతికలు చేసుకుంటే మనం 15-20 రోజులు నిలవ పెట్టుకుంటాం కదా, ఇది ఒక 4-5 రోజులు ఉంటాయి. ఎందుకంటే పప్పుల్ని మనం బాయిల్ చేసాం కదా ముందుగానే, అందుకని. ఇలా సాఫ్ట్గా పిండిని తడుపుకోవాలి. ఇంకొంచెం వాటర్ వేసుకోవాలి. సో ఇప్పుడు పప్పుని పిండి మొత్తం మనం తడిపేసాం. ఇన్ జనరల్గా మనం ఎప్పుడైనా జంతికలు చేసినా మురుకులు చేసినా పొడిపిండి ఉంటుంది కదా, పొడిపిండిలో ఉప్పు కారం అన్నీ కలిపేసి పక్కన పెట్టేసి కొంచెం కొంచెం తీసుకొని నీళ్లు చల్లుకుంటూ మనం మురుకులకి పిండి తడుపుకుంటాం. ఎందుకు అంటే ఎక్కువ మొత్తం ఒకేసారి వాటర్ కలిపితే కలర్ చేంజ్ అయిపోతాయి, మురుకులు నల్లగా వస్తాయి. కానీ ఇప్పుడు మనం చేస్తుంది పప్పు కాబట్టి, పప్పులు ఆల్రెడీ ఉడికిచ్చేసాం కాబట్టి మొత్తం ఒకేసారి కలుపుకొని ఫ్రై చేసినా ఏం నల్లగా సేమ్ కలర్ వస్తాయి అన్నమాట. అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కొద్దిగా చేతికి ఆయిల్ తీసుకోవాలి. నూనె తీసుకొని పిండి ముద్ద తీసుకున్నాం. పిండి ముద్ద తీసుకొని మురుకుల పీటలో పెట్టేసుకోవడం. ఇప్పుడు వేడిగా ఉన్న నూనెలో ఒత్తుకోవడమే. ఫ్రై అయిన తర్వాత తీసుకోవడమే. చూడండి ఎంత బాగా వచ్చాయి. మిగతావి కూడా ఇలాగే వేసుకోవాలి, అంతే సింపుల్.
ఇంకొకసారి వేద్దాం. పప్పుల జంతికలు రెడీ అయిపోయాయి. మరొకసారి తయారీ విధానం మీరు చూస్తూ ఉండండి. ఇంతకుముందు మనం చేసి పెట్టుకున్న అఫ్ఘానీ చికెన్ శాండ్విచ్ తెచ్చుకుందాం. పప్పుల జంతికలు తయారీ విధానం: ముందుగా ఉడికించుకున్న పెసరపప్పు, శనగపప్పు, మినపప్పుని మిక్సీ జార్లో వేసి ఒకసారి మిక్సీ పట్టుకొని అందులో కొద్దిగా నీళ్లు వేసి మెత్తగా పేస్ట్ చేసుకొని బౌల్లోకి తీసుకోవాలి. ఇందులోనే కాస్త కారం, ఇంగువ, పసుపు, ఉప్పు, వెన్నపూస వేసి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అందులో బియ్యం పిండి, కొద్దిగా మైదా పిండి వేసి కొంచెం నీళ్లు పోసి పిండిని మెత్తగా కలుపుకొని మురుకుల పీటలో పెట్టుకొని వేడిగా ఉన్న నూనెలో వేసి మురుకులు ఒత్తుకుంటే ఎంతో రుచికరమైన పప్పుల జంతికలు రెడీ అవుతాయి. సింపుల్గా అఫ్ఘానీ చికెన్ శాండ్విచ్ తయారు చేసుకున్నాం. అలాగే పప్పుల జంతికలు కూడా తయారు చేసేసుకున్నాం. ఇలాంటి సింపుల్ రెసిపీస్ కావాలి అన్నా లేదా మీ దగ్గర ఉన్న రెసిపీస్ మాతో షేర్ చేసుకోవచ్చు. మా అడ్రస్ని నోట్ చేసుకోండి. ఈటీవీ అభిరుచి ఛానల్, SP3 బిల్డింగ్, ఈనాడు టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మీరు మెయిల్ చేయాలంటే మా ఈమెయిల్ ID meekosam@mallemala.com. మళ్ళీ సరికొత్త వంటకాలతో కలుసుకుందాం మీకోసంలో. అప్పటి వరకు మా వంటకాలు చూస్తూ ఉండండి, ట్రై చేస్తూ ఉండండి. టేక్ కేర్, బాయ్.